హాయ్ అండి. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీనిలయం. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా. పాలకోవా అంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని అందరూ భయపడతాం కదా! అలా కాకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మరి వీడియో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. దీనికోసం ముందుగా 200 గ్రామ్స్ పచ్చికోవా తీసుకున్నానండి. పచ్చికోవా అంటే పంచదార లేకుండా చేస్తారండి. ఇది ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని పచ్చికోవా ముద్దను ఇందులో వేసుకోండి. కోవాను ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న 200 గ్రామ్స్ కోవాకి 100 గ్రామ్స్ పంచదార వేసుకోండి. మీరు తినే టేస్ట్ని బట్టి పంచదార అడ్జస్ట్ చేసుకోండి. పంచదార వేసాక బాగా కలపండి. ఇప్పుడు పంచదార కోవా మెల్ట్ అయిపోయి బాగా పల్చగా అయిపోయింది చూసారా? ఇప్పుడు ఇది బాగా చిక్కబడే వరకు లో ఫ్లేమ్లో బాగా తిప్పండి. మనం కోవా ఇలా రెడీమేడ్గా తీసుకోవడం వల్ల ప్రాసెస్ ఈజీ అయిందండి. ఇప్పుడు ఇది బాగా చిక్కబడి ముద్దలా అయ్యి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది చూసారా? ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలి. కొంచెం వేడిగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండలుగా చుట్టుకుని వీటిని కోవా బిళ్ళల్లా చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడతాయండి. కావాలంటే ఇలా టూత్పిక్తో డిజైన్ కూడా వేసుకోవచ్చు. చూసారా ఎంతో టేస్టీగా ఉండే పాలకోవాని ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకున్నాం కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.